ఈ కేస్ స్టడీ తెలుసుకునేందుకు మనం 2009కి వెళ్ళాలి. ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసిన 10 మంది ఫ్రెండ్స్ గురించి తెలుసుకుందాం. వారందరూ మంచి పొజిషన్స్లో జాబ్ చేసి 1-2 నెలల తేడాలో 60th ఇయర్లో రిటైర్ అయ్యారు. అందరికీ యావరేజ్న 50 lakhs బెనిఫిట్స్ వచ్చాయి. వారందరూ వారి వారి అవగాహనల ప్రకారం ఈ విధంగా వేరియస్ అసెట్స్ క్లాస్లో ఇన్వెస్ట్ చేశారు. అందరూ ఒకే క్యాడర్. అందరికీ 2009లో అరౌండ్ 20,000 రూపీస్ పెన్షన్. ఈరోజు అది 35,000 అయింది. వారి పేర్లు: అభిరామ్ రియల్ ఎస్టేట్లో పెట్టారు, అభినందన్ గోల్డ్లో పెట్టారు, ఆర్యన్ పీపీఎఫ్లో పెట్టారు, ఆదిత్య బ్యాంక్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేశారు, అమీర్ వాళ్ళ పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేశారు, అమన్ ఎస్బీఐ మ్యాగ్నమ్ గిల్ట్ ఫండ్లో పెట్టారు, ఆరవ్ ఎస్బీఐ ఫ్లెక్సీ ఫండ్లో, ఆయుష్ బ్లూచిప్ ఫండ్లో, ఆనంద్ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్లో పెట్టారు, అభిషేక్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. తన 50 లక్షలు. అందరూ వాళ్ళ 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. వీరందరికీ అభిషేక్ 75th బర్త్డే డైమండ్ జూబ్లీ సందర్భంగా అందరూ ఫ్రెండ్స్ని ఆహ్వానించి హోటల్ ఐటీసీ కాకతీయ బేగంపేట హైదరాబాద్లో ఒక రోజు ట్రీట్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాడు. అందరికీ వారి వారి డిస్టెన్స్ని బట్టి ఫ్లైట్, కార్ అండ్ ట్రైన్లో వచ్చేపోయే ఏర్పాట్లు కూడా చేశాడు. ఆ విధమైన హోటల్లో అడుగు పెట్టడానికి జంకే తన కొంతమంది ఫ్రెండ్స్కి ఆ బ్రేక్ఫాస్ట్ ఒక కళ. ఆ తరువాత అభిషేక్ తన ఫ్రెండ్స్ని అందరినీ వారి ప్రజెంట్ సిచ్యువేషన్ వివరించమని అడిగాడు. ఒక్కొక్కరు చెప్పడం మొదలుపెట్టారు. అవును, ఒక సాధారణ మనిషి ఇంతలాగా ఫ్రెండ్స్కు పార్టీ ఏర్పాటు చేసిన అభిషేక్ అడిగిన వెంటనే మొదటగా అభిరామ్ తాను రిటైర్ అయ్యాక తనకొచ్చిన బెనిఫిట్స్తో స్థలం కొని 2 పోర్షన్స్ హౌస్ కట్టించానని, ఒక పోర్షన్లో తాము ఉంటూ వేరే పోర్షన్ అద్దెకి ఇచ్చామని, దానికి ప్రస్తుతం 20,000 రూపీస్ రెంట్ వస్తుందని, దాని విలువ 1 కోటి పైన ఉందని గర్వంగా చెప్పాడు. ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత అభినందన్ నిలబడి తనకొచ్చిన మనీ అంతా పెట్టి గోల్డ్ కొన్నానని, మంచి గ్రోత్తో తన ఇన్వెస్ట్మెంట్ విలువ 2,43,09,007 అయిందని వివరించాడు. మళ్ళీ చప్పట్లు మోగాయి. తన పక్కనే కుర్చీలో ఆర్యన్ టమ్ అన్నట్లు అందరూ చూస్తూ ఆర్యన్ చెప్పడం స్టార్ట్ చేసి తాను తన అమౌంట్ మొత్తాన్ని అలాగే పీపీఎఫ్ అకౌంట్లో కంటిన్యూ చేస్తూ వస్తున్నానని, దాని విలువ అక్షరాల 1,56,65,153 ఉందని కూడా, తను కూడా కోటీశ్వర్నే అని ఫోజ్ ఇచ్చాడు. తరువాత ఆదిత్య అతని బెనిఫిట్స్ అంతటిని సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తూ బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని, దాని విలువ 15 సంవత్సరాల్లో 1,38,47,393 ఉందని, చీకు చింత లేని ఇన్వెస్ట్మెంట్ అయినందున ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ అమీర్ అవ్వడంతో తాను చెప్పడానికి ఏమీ లేదన్నాడు. కానీ ఫ్రెండ్స్ అందరూ ఇన్సిస్ట్ చేయడంతో చాలా దీన స్వరంతో తన వాస్తవికతను ఫ్రెండ్స్ ముందు పెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడు అందరిలోనూ ఎల్లవేళలా యాక్టివ్గా ఉండే అమీర్ గద్గద వాయిస్తో తాను తన జీవితాన్ని అంచనా వేయడంలో ఫీల్ అయ్యానని కంటతడి పెట్టుకున్నాడు. తనకొచ్చే పెన్షన్ వారిద్దరికీ సరిపోతుందని భావించి తనలాగా తన పిల్లలు ఇబ్బంది పడకూడదని, తనకొచ్చిన 50 లక్షలు తన పిల్లలే ఆడించాలనుకుని కూతురు కొడుకు ఇద్దరికీ సమానంగా పనిచేశానని, తాను చేసింది కరెక్ట్ అని పెంచుకున్నానని అన్నాడు. కానీ వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధమైందని తెలుసుకునే వరకు 5 years గడిచాయని, వారికి వస్తున్న పెన్షన్ ఖర్చులు పెరిగినంత స్పీడ్గా పెరగకపోవడంతో ఆ మిస్ మ్యాచ్ గమనించానని, పిల్లలను అడగడానికి వారు అలాగే సతమతం అవుతూ ఉండడంతో అడగలేని పరిస్థితి అని సర్దుకోవలసి వచ్చిందని మనసు విప్పి చెప్పాడు. మనవాళ్ళ బర్త్డేకు వెళితే తాతయ్య ఏమీ తెచ్చాడని పిల్లల ఫ్రెండ్స్ అడుగుతుంటే తన దీన స్థితిని నొచ్చుకునేవాణ్ణని, మళ్ళీ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని 2 గుటకలేసి చెప్పడం ప్రారంభించాడు. అదే పరిస్థితి 70th ఇయర్ ఏజ్లో వచ్చేసరికి హాస్పిటల్ ఎక్స్పెన్స్ కూడా తోడవడంతో మరీ ఎక్కువైందని అన్నాడు. అదెందుకంటే పెన్షన్ 75% ఖర్చులకు కూడా సరిపోయేది కాదని వాపోయాడు. అయితే అదే సంవత్సరం తన పిత్రార్జితంలో వచ్చిన తన 3 బ్రదర్స్కు తలా 75 lakhs వచ్చాయని, ఈసారి కూడా పిల్లలు అపార్ట్మెంట్స్ కొనేందుకు స్థలం కొనేందుకు మార్జిన్ కావాలని అడిగారని,
అయినా మా అవసరాలను గమనించిన మేము ఇవ్వలేమన్నాం అన్నాడు. అమౌంట్ అందుబాటులో ఉండడంతో వారికి కుటుంబంలో రెస్పెక్ట్ పెరిగి ఫ్రంట్ సీట్లో ఆఫర్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అన్ని రకాలుగా జీవితం బాగుందని, ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతూ నేను చేసిన తప్పులు ఎవ్వరూ చేయకూడదన్నారు. అందరూ అతని పరిస్థితులు చక్కబడ్డంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 10 మంది కూడా. 10 మంది ఫ్రెండ్స్లో 6th పర్సన్ అయిన అమన్ తాను చాలా జాగ్రత్తగా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టానని, ఎస్బీఐ గిల్ట్ ఫండ్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేశానని తన ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మన కేసులో 6వ అతను అమన్ ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, నా ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ లోనే పెడతాను, బట్ సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తూ గిల్ట్ ఫండ్స్ లో మాత్రమే పెట్టారు. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గిల్ట్ ఫండ్స్ బ్యాంకులో గిల్ట్ ఫండ్ చూస్ చేసుకుని దాంట్లో పెట్టుబడి పెట్టడం 50 లక్షలు దాంట్లో పెట్టారు. ఇప్పుడు 1 అక్టోబర్ 2009 లో పెట్టి 1 అక్టోబర్ 2024 అంటే 15 ఏళ్ల తర్వాత ఆ ఫండ్ ఎక్కడుంది అని చూస్తే తను 50 లక్షల రూపాయలు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మీకు PPF అకౌంట్ 1,56,00,000 రూపాయలు అయింది. గోల్డ్ ఫండ్స్ 2,43,09,700 రూపీస్ అయింది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈ 15 ఏళ్లలో 1,38,47,393 రూపాయలు అయింది. అయితే ఈ గిల్ట్ ఫండ్ 1,69,03,008 రూపాయలు అయింది. అంటే ఈ టోటల్ ఫండ్ అలాగే పెట్టడంతో బ్యాంక్ డిపాజిట్స్ కంటే కొంచెం ఎక్కువ, PPF కంటే కూడా బ్యాంక్ డిపాజిట్ PPF కంటే గిల్ట్ ఫండ్స్ కొద్దిగా ఎక్కువ వచ్చాయి. అదే గోల్డ్ కంటే తక్కువగా పెర్ఫార్మ్ చేసింది అనేది గమనించాలి. ఇది ఈ ఒక రేఖా చిత్రం ద్వారా కూడా చూడొచ్చు. ఇది బ్యాంక్ డిపాజిట్, ఇది గోల్డ్ యొక్క చార్ట్. ఇది 2009 స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఈ లెవెల్లో యావరేజ్ రిటర్న్ ఎంత వచ్చిందంటే ఇతనికి 8.45% చొప్పున జనరేట్ అయింది CAGR ఫర్ 15 years. తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇదే ఫండ్ తను ఒకవేళ బైఫర్కేట్ చేసి తను SWగా నెలకి ఒక 30,000 రూపాయలు చొప్పున, అంటే 30,000 రూపాయలు అంటే 7.5% ఆన్ హిజ్ ఇన్వెస్టెడ్ అమౌంట్ మీద తీసుకుంటే, అంటే టోటల్ గా 180 నెలల పాటు తను టోటల్ గా తీసుకున్న అమౌంట్ 54 lakh రూపీస్ డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత కూడా అదే బ్యాంక్ డిపాజిట్ వేసేసి మనం మంత్ డ్రా చేస్తే మన ప్రిన్సిపల్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆ ప్రిన్సిపల్ 62,29,943 రూపీస్ అయింది. అదే ఇతను ప్రతి నెల SWP అనే ప్రోడక్ట్ ద్వారా ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ డ్రా చేస్తూ వెళ్ళారు. తన ఫండ్ 50 lakh రూపీస్ అలాగే పెట్టేసి డ్రా చేస్తూ వెళ్తే ఎవ్రీ మంత్ 30,000 చొప్పున 180 నెలలు, అంటే 15 ఏళ్లకు 180 నెలల పాటు తను డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత తనకు మిగిలిన అమౌంట్ 62,89,943 రూపాయలు ఇంకా మిగిలే ఉంది. తనకు ఇంకా ఫండ్ ఎగ్జాస్ట్ కాలేదు. హీఈస్ కంఫర్టబుల్ విత్ దట్. ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని అమన్ చెప్పడం జరిగింది. అదే తను ఇంకొక రూపంలో కూడా, అంటే ఒకవేళ మనకు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక 5% చొప్పున ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్తే ఎలా ఉంది అని స్టడీ చేస్తే అది ఎలా ఉందంటే ఒకసారి గమనించండి. ఎవ్రీ మంత్ 5% చొప్పున, అంటే ఎవ్రీ ఇయర్ ఒక 5% పెరుగుతూ పోతుంది. ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 31,500 రూపీస్, అంటే ఒక 5% చొప్పున పెరుగుతుంది. ఇలా పెంచుకుంటూ వెళ్తే టోటల్ గా 180 months లో డ్రా చేసిన అమౌంట్ 77,68,252 రూపీస్ డ్రా చేస్తారు. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా తగ్గిపోయి 27,22,146 రూపీస్ మాత్రమే ఆఫ్టర్ 15 years ఉంది. అయితే ఫస్ట్ ఇయర్ మనం డ్రా చేసింది 30,000, 12 months డ్రా చేశారు. 13th month నుంచి 31,500 రూపీస్ చొప్పున ఒక 12 నెలలు, ఆ తర్వాత 33,075 రూపీస్ చొప్పున ఇంకొక 12 నెలలు, 34,728 చొప్పున ఇంకొక సంవత్సరం, అలా 15 ఏళ్ల పాటు అలా పెంచుకుంటూ వెళ్తే తనకు చివరిలో తను డ్రా చేస్తున్న అమౌంట్ 59,397 రూపాయలు చొప్పున డ్రా చేస్తూ ఉన్నారు. అంటే మన ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి వచ్చే రిటర్న్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్నారు, కానీ ఫండ్ ఇంకా 15 ఏళ్ల తర్వాత కూడా ఎగ్జిస్ట్ కాకుండా ఇంకా 27 lakh రూపీస్ ఇంకా మిగిలే ఉంటుంది. దిస్ ఈజ్ హౌ దిస్ ఫండ్ హాస్ పర్ఫార్మ్డ్ అనేది గమనించాలి. ఇతని అమౌంట్ అలాగే డ్రా చేయకుండా ఉంటే 1,69,00,000 అయి ఉండేది. ఓకే ఫ్రెండ్స్,
ఇది గమనించి మీరు మీ ఎసెట్ అలొకేషన్, మీ సేఫ్టీకి ప్రయారిటీ, ఖచ్చితంగా సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తే ఎక్కడ ఉంటాము, కొంచెం రిస్క్ తీసుకుంటే ఎక్కడ ఉంటాము అనేది కంపేర్ చేసి చెప్పడానికి ఈ ప్రయత్నం. అవును, ఓ సాధారణ మనిషి రోజుకు 5 to 6 కిలోమీటర్స్ నడుస్తాడు. ఆ విధంగా ప్రతి 22 సంవత్సరాలకు 45,075 కిలోమీటర్స్ చుట్టుకొలతో ఉండే గ్లోబ్ని చుట్టూ వస్తాడు. అయితే ఒక్క తప్పటడుగు తనను ఎక్కడి వాడిని అక్కడే అట్టి పెట్టగలదు. అదే లెక్కన షష్ఠి పూర్తి సమయానికి ఒక్కొక్కరు 3 సార్లు ఈ భూమండలాన్ని చుట్టినంత నడుస్తారు. అయితే ఏ రకమైన ప్లాన్ లేని వారు గానుగ ఎద్దులాగా ఎక్కడి వారు అక్కడే ఉంటారు. ఓ ప్రణాళిక, ముందు చూపు ఉన్నవాడు మాత్రమే ఓవరాల్ సక్సెస్ని సాధిస్తారు. ఫైనాన్షియల్ లిటరసీని నేర్చుకునేందుకు మా ఛానల్లోని అన్ని వీడియోస్ని వీక్షించండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోని అనేక విషయాలు ఊహించినవి, అది మీకు అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రమే. అందుకే మీరు తీసుకునే డెసిషన్ డీటెయిల్గా స్టడీ చేసి మీ ఫైనాన్షియల్ ప్లానర్తో సంప్రదించిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మేము అతిపెద్ద ఏఎంసీ అయినందున ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఏ రకమైన రికమెండేషన్ అస్సలు కాదు. ఇప్పటికే లంచ్ టైం అవ్వడంతో అందరూ కలిసి డైనింగ్ వైపు వెళ్ళారు. డైనింగ్ తర్వాతి విశ్లేషణ రేపటి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.